చిరంజీవి లేడా? పనిలో ఉన్నాడు. బ్యాంక్ లో జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయమని చెప్పాను. అకౌంట్ ఓపెన్ చేసి ఉంటాడే. చిచి, ఏమిటిది? ఎవరు అమ్మాయి? పేరు హేమామాలిని. వయసు ఇప్పుడే 22 వెళ్ళి 21 వచ్చింది. ఊరు రాజమండ్రి. మంచి కులం. పూటకి 250. గ్రూప్ టికెట్ కి రిబేట్ ఖాయం. చిచి, ఇవన్నీ ఎవరు అడిగారు? నేను నువ్వే కదా అడిగావు. 4 గంటల నుంచి ఇక్కడే కూర్చున్నాను. ఈ టేబుల్ గుడ్డని లుంగిలా కట్టుకున్నాను. ఇది నీకు చాలదు, గుమ్మం గుడ్డ కట్టుకో. సిగ్గు లేకుండా ఏడుస్తున్నావే. ఈ తప్పని అతనితో చెప్పచ్చు కదా. ఎలా చెప్తాను? తర్వాత నేను వెళ్ళాలి. హోల్సేల్ గా మాట్లాడుకున్నాం. నువ్వు కూడా మాతో కలిసేవనుకో, ఇంకొంచెం రిబేట్ ఇవ్వమని బేరం ఆడొచ్చు. ఇది ఇల్లా లాడ్జా? అందరూ కలిసి నాకు పిచ్చెక్కించాలని చూస్తున్నారా? ఏమైందిరా? మీ అల్లుడు గారు. అల్లుడు గారు ఏమైంది? తిరుపతి ఏమైంది? తిరుపతి నుంచి లగ్గెత్తుకుంటూ వచ్చేస్తున్నాడు. సంతోషించవలసిన విషయాన్ని ఏడుస్తూ చెప్తారా? మరి చెప్పకుండా వచ్చేస్తున్నాడు కదా. సంతోషించలే, ఎదురు తీసుకురా. అలాగే. నిన్ను చూడటానికి అతను వస్తుంటే అలా ఏడుస్తావేమిటి? తనతో తీసుకెళ్లిపోతాడు నాన్న. నోర్మై లోపలికి కాఫీ తీసుకురా. ఇదిగో, అతను కాఫీ చాలా బాగుందంటాడు. మీకోసమే నేనే స్వయంగా చేశాను అని చెప్పాలి, తెలిసిందా? అతను ఏది బాగుందన్నా మీకోసమే నేనే స్వయంగా చేశాను అని చెప్పాలి, తెలిసిందా? మీరు రానని ఉత్తరం రాసినప్పుడే నాకు తెలుసండి మీరు వచ్చేస్తారని. అయ్యో జట్టబ్బాయి, నా పరువు తీయద్దు. రండి రండి. నమస్కారం అండి. కూర్చోండి. బాగున్నారా? ఒకసారి మా ఇంటికి వచ్చారు, గుర్తుందా? మాకేది సూడవటానికి ఇండేసి ఇచ్చారు. అది సూడుదవలేదు గాని కొడ్డుదైపోయింది. తాతయ్య గారు ఎవరనుకుని మాట్లాడుతోంది? సరే, నీకేమైనా మతి ఉందిటే? మన ఇంటి అల్లుడు ఉద్యోగం పోయిందిట, ఇక్కడే ఉంటానంటున్నాడు. సరే అన్న. నాన్న, అమ్మా, అదో అల్లుడు గారు వచ్చేసారు. కాఫీ తీసుకొచ్చివమ్మా. కాఫీ నా కోసమేనా? ఎలా ఉన్నావు? నీకోసం తిరుపతి నుంచి లడ్లు తీసుకొచ్చాను. గుండు కొట్టించుకోలేదా? ఇది వాలేదా? తిరుపతికి వెళ్ళిన వాళ్ళందరూ గుండు కొట్టించుకుంటారే. కాఫీ బాగుందా? నువ్వే పెట్టావా? నేను అడగకుండా నువ్వే చెప్పేశావేంటి? చూడు పొద్దు, నేను నీకోసం వచ్చాను. రాత్రి ఇక్కడే పడుకోమంటావా? ఎందుకు? మీ ఇల్లు బాగుంది, ఇక్కడే పడుకుందామని. ఇల్లు బాగుందా? అయితే నేను స్వయంగా కట్టాను. వెంకటేష్ బాబా, ప్రయాణం ఎప్పుడే? చంటి అతను పొద్దున్నే కదరా వచ్చింది. అది కాదు మామయ్య, రాత్రికి బస్ లేదు కదా. మరి టాక్సీ కావాలంటే టౌన్కి వెళ్ళి చెప్పాలి. ఈ రాత్రి కొండి రేపు పొద్దునే వెళ్ళిపోతాను. సినిమాకి ఏమైనా ప్రయాణం ఉందా? నాకు నైట్ షో అలవాట్లేదు. షో ఇంకా ముక్కలే చూడండి. నాది మళ్ళీ కౌంట్. పద్మ పనిలో ఉందండి? పడుకునుంది. ఇవాళకి మాటలు మాత్రమే బాబు. అసలు నీకు బుద్ధుందా? రాగానే చెప్పదు కదా. ఇంత కష్టపడి వచ్చింది నీ చాపా చెంబు చూడడానికా? ఎందుకలా తిడుతున్నావు? అసలు నేను కొట్టాలి. ఎన్ని కళ్ళు కనొచ్చాను. నాతో మాట్లాడడానికి వచ్చావా? నువ్వు పెద్ద కవివి, నీ దగ్గర మాట్లాడి నేర్చుకోవాలి. ఎందుకు కొడుతున్నావు? సారా తాగొచ్చావా? ఏమన్నా? లేదు. ఏమన్నా? లేదు. ఏమన్నా? నేను తాగినా? నేను తాగానంటావా? తాగానంటావా? నిన్ను మళ్ళీ అంటాను. నువ్వు తాగుబోతు తాగుబోతు తాగుబోతు. నన్ను తాగుబోతుంటావా? నిన్ను వదిలిపెట్టను. చెప్పా చెప్పా. నన్ను పేరు పెట్టి పిలుస్తావా? నన్ను ఇంత రాత్రిపూట బస్సులే ఉండవు బాబు. నాకు అర్జెంట్ పని ఉంది. లారీ అయినా పట్టుకుని వెళ్ళిపోతాను. చంటి వెంకటేష్ బాబు, వెంకటేష్ బాబు, నా మాటిని బాబు. చట్టపాయ్, ఇంకొకసారి నాకు ఈ గేట్ లో ఎదురొచ్చావో నిన్నేం చేస్తానో తెలీదు. ఇంతకన్నా డార్క్ కలర్స్ ఏం లేవా? ఇవి చూడండి. ఎందుకలా చూసే చూడనట్టుగా వెళ్ళిపోతున్నావు? చూసి చాలా రోజులైంది కదా, మర్చిపోయింటావని. ఈ ఊళ్ళో ఉద్యోగమా? అవును. ఎలా ఉన్నావు? చూస్తున్నావుగా. పెళ్ళిందా? నో, ఐఎమ్ కేర్ ఫ్రీ బర్డ్. నీకు? నో, ఐఎమ్ ఆల్సో కేర్ ఫ్రీ ఫ్రీ బర్డ్. ఓ వండర్ఫుల్. ఒక
ఒకసారి మా ఇంటికి రా. ఓ షూర్. నీ అడ్రస్ ఇవ్వలేదే? నేనే వస్తాను కదా. ఓకే బాయ్. బాయ్. వెంకటేశ్వర వెంకటేశ్వర ఎంత పొద్దు ఎక్కినా ఇంకా నిద్రేంద్రా? కళ్ళు కూడా వచ్చి నన్ను నిద్రపాటు చేస్తున్నారు. సన్నాసే వెంకటేశ్వర అలుపు తెరవరా, అలుపు తెరవరా సన్నాసే. రండి 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 రండి. ఏమిటి ఇలా వచ్చారు? నీ పర్మిషన్ తీసుకునే రావాలా? రే సన్నాసే, అసలు నేను తలుసుకోకపోతే నువ్వు పుట్టుండోటివే కాదు. అబ్బబ్బబ్బబ్బా, ఏమిటండి ఇక్కడ కూడా మీ అరుపులో? ఊరుకోండి. ఏం లేదు బాబు, పక్కూర్లో పెళ్లికని వచ్చాం. నిన్ను చూసి చాలా రోజులైంది కదా, చూసిపోదామని ఇలా వచ్చాం. నానా నానా కూతురు 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 కూర్చో నానా. ఏంట్రా ఎట్టా దోస్తావు? ఏం లేదు, మీరు కూర్చోవడం చూసి చాలా రోజులైంది కదా. చిరంజీవి 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 లేరా లేరా, అమ్మా నాన్న వచ్చారా? మా అమ్మ మళ్ళీ పెళ్లి చేసుకుందా? అవునరా, మా నాన్న పోయి చాలా రోజులైంది. మీ అమ్మా నాన్న కాదరా, మా అమ్మా నాన్న. డార్లింగ్ డార్లింగ్, ప్లీజ్ మీరన్నా వెళ్ళి వాళ్ళతో మాట్లాడండి, దీని సంగతి నేను చూసుకుంటాను. ఒరే అలాగే మాట్లాడతాను గాని పని అయిన తర్వాత నువ్వు డబ్బులు ఇవ్వకు. ముగ్గురికి కలిపి రిపేట్ నేను మాట్లాడతాను. బాబు ఇల్లు చాలా బాగుంది. బాగుంటుంది బాగుంటుంది. ఏ వెంకటేష్, ఎలా ఉంది ఇక్కడ? చాలా బ్యాడ్ గా ఉంది. అమ్మా నువ్వు ఆ రూమ్ చూడాలి కదా. రా ఉండరా. చచ్చాను, సెటిల్ అయిపోయావా? ఏంటిలా సన్నబడిపోయావు? లేదే. అసలు తిండి తినడం లేదా? తింటురానే తింటురా. చూడు నీ చెయ్యి ఎలా ఉందో, ఆడపిల్ల చెయ్యిలా ఉంది. అవును, నీకు పెళ్ళైన సంగతి మర్చిపోయావా? లేదమ్మా, మర్చిపోలేదు. సార్ ఇంకా పళ్ళు కూడా తోమలేదు, మొహం కడుక్కొని వస్తాం సార్. ఇదిగా పాసి మొహంతో పేకాడితే కలిసి వస్తున్నాయా ఆడాడు. నువ్వెక్కడికి? ప్రకృతి పిలుస్తోంది సార్. కూర్చో. పెళ్ళి ఎన్నాళ్ళైందయ్యా? మాక ఇంకా శోభనం కూడా కాలేదు. రాత్రి అయింది సార్. వాడు నన్ను అడుగుతున్నారయ్యా. ఓహో, మీకింకా శోభనం కాలేదా? మీ అబ్బాయి మోసం చేశాడు అంటున్నారు. వాళ్ళతో అన్ని చెప్పేస్తున్నట్టున్నాడే. అమ్మా ఇప్పుడే వస్తాను. ఒరేయ్, నీ చెయ్యి ఇక్కడ వదిలేసి వెళ్తున్నావేరా? పర్వాలేదు, మా స్పేర్ ఇంకోటి ఉంది. అమ్మా నువ్వు ఇటా చెప్తాను. ఏమైందిరా నీకు? ఏమిటి కంగారు? నువ్వు ఇలా కూర్చో. మర్యాదగా దాన్ని దొడ్డుతోకుండా పంపించేయండి. ఈ సుత్తి కన్నా అదే మీరు పరా. అరే రే, ఆ పొట్టోని పట్టుకోరా, 40 రూపాయలు పెట్టాడు. నేను ఇస్తానులే నాన్న. చూడమ్మా, ఈ ఊళ్ళో ఇల్లు దొరకదు. దొరికిన ఏదో ఒక ప్రాబ్లం, కరెంట్ ఉండదు, దొంగల భయం. ఇల్లుండి కూడా మా మేనేజర్ ఇక్కడే పడుకుంటాడు. సన్నాసి, మేనేజర్ భార్య కూడా ఇక్కడే పడుకుంటుందా? ఎందుకు పడుకోదు? పడుకుంటుంది. అయితే ఉండి ఆవిడని అడుగుతాను. నమస్కారం అమ్మా, మేనేజర్ గారు భార్య గారు కదా? అవునండి. నేను వెంకటేశ్వర తండ్రి గారిని అమ్మా. మీతో ఒక్క నిమిషం. నిమిషమో గంటో ఫుల్ నైట్ వచ్చి మా మావయ్యతో మాట్లాడండి. తప్పమ్మా, అలా అనకూడదు. చూడమ్మా, మా సన్నాసి కాపురం పెట్టనని మొర ఇస్తున్నాడు. కాపురం పెట్టడం నా వల్ల కాదు, మా ఇంట్లో ఒప్పుకోరు. కావాలంటే 1 రోజు 2 రోజులైతే పర్వాలేదు. ఇదిగో, ఇది వాళ్ళకి ఇవ్వండి. ఇదేంటిది? మేనేజర్ భార్య కూడా కాపురం పెట్టడానికి ఒప్పుకోనట్టదేంటి? నేను చెప్పాను కదా నాన్న నీకు. ఏమిచ్చింది నాన్న? చిల్లరై ఉంటుంది. ఏ తండ్రి ఏ కొడుకు ఇవ్వకూడదు ఇచ్చింది. ఏంటి ఆగా? నడు నడు. ఏంటి అప్రదర్శన? ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 గోవింద. వెంకటేష్, చచ్చాను. ఏమిటి శివుడి గుళ్ళోకి వచ్చి గోవిందా గోవిందా అంటున్నావు? శివుడు కూడా భక్తిలో ఏ గుడి కూడా మర్చిపోయాను. అవును, మా ఇంటికి వస్తానన్నావు కదా. ఆఫీసులో పని ఎక్కువగా ఉండడం వల్ల. కాలేజీలో నా వెనకే తిరిగావు, నా కోసం హాస్టల్ గోడలు దూకావు. అప్పుడు లేని భయం ఎప్పుడొచ్చిందా? ఈరోజు తప్పకుండా లంచ్కి వస్తున్నావు. దుబాయ్ సంబంధం అని మురిసిపోయి పెళ్లి చేసుకుంది. అక్కడ తన భర్త వేరే అమ్మాయిని ముందే పెళ్లి చేసుకుని కాపురం చేస్తున్నాడని తెలిసి ఊరేసుకుంది పాపం కృష్ణవేణి. ఎక్కడికమ్మా? అలాగేనమ్మా, మంచి రోజు చూసి